అయితే ఇది ఆయనకి 3వ కోట. ఇది ఫస్ట్ 2 కోటాలు ఆయనకి అయిపోయినాయి. మీరు తినేది ఒకటే కోట ఇప్పుడు. దేవుడి స్తోత్రం, హల్లెలూయా. మంచిదంటే ఆయనకి ఎంత దేవుని పట్ల ఆసక్తి ఉందనేది అర్థమవుతుంది. ఆశగల ప్రాణాన్ని దేవుడు ఏం చేస్తాడంట చెప్పండి. ఆశ లేని ప్రాణానికి ఏం లేదు, అంతా సున్నానే. సరే, మంచిది ప్రియులారా, దేవుని యొక్క వాక్యాన్ని శ్రద్ధగా విందాం. తెస్సలోనికీయులు రాసిన మొదటి పత్రిక 5వ అధ్యాయం 19వ వచనం. తెస్సలోనికీయులకు రాసిన మొదటి పత్రిక 5వ అధ్యాయం 19వ వచనం. చాలు. ఆత్మను ఆర్పకుడి, అంతే. ఆ వాక్యం అదే, ఆ వచనం అదే. తెస్సలోనికీయులు రాసిన మొదటి పత్రిక 5వ అధ్యాయం 19వ వచనంలో ఏముంది అక్కడ? ఆత్మను ఆర్పకుడి. మనం ఆత్మను ఆర్పకూడదంట. ఆత్మను ఏం చేయకూడదు? ఆత్మను ఏం చేయకూడదు? ఆర్పకూడదు. దేవుడు హెచ్చరిస్తా ఉన్నాడు. ప్రియ దేవుని బిడ్డలారా, ఆత్మను ఆర్పడం ఏంటి? ఆత్మని ఆర్పడం అంటే అర్థం ఏంటి? మనం ఎందుకు ఆర్పుతాము? ఆత్మను ఆర్పడం మన చేతుల్లో ఉందా? ఈ ప్రశ్నలన్నిటికీ ఈరోజు జవాబులు మనం తెలుసుకుందాం. ఈ చదువుబడిన వాక్యాన్ని మనం పరిశీలిస్తే ఇక్కడేం రాయబడి ఉందంటే ఆత్మను ఆర్పకుడి అని ఉంది. ఇప్పుడు మీ అందరిలో దేవుని ఆత్మ ఉంది. హల్లెలూయా చెప్పండి. మనందరిలో దేవుడు పెట్టిన ఆత్మ ఉంది. ఈ ఆత్మను ఆర్పకూడదంట. ఆర్పడానికి అదేమన్నా దీపమా? ఇప్పుడు దీపమే కదా ఆర్పేది, వెలిగించేది, అవునా కాదండి? లైటే కదా ఆపడం వేయడం. దీపం అంటే ఆర్పడం వెలిగించడం. ఇప్పుడు ఇక్కడ ఆర్పకుడి అనే పదం వాడాడంటే ఆత్మ ఏమన్నా దీపమా? చూద్దాం ఆ మాట. ఆత్మ దీపమో కాదో. సామెతల గ్రంథం 20వ అధ్యాయం 27వ వచనం. సామెతల గ్రంథం 20వ అధ్యాయం 27వ వచనం. నరుని ఆత్మ, దేవుని స్తోత్రం, హల్లెలూయా చెప్పండి. మనకు మంచి జవాబు వచ్చేసింది. మనలో ఉన్న ఆత్మ, నరునిలో ఉన్న ఆత్మ యెహోవా పెట్టిన, చెప్పండి, దీపమంట. అవునండి, ఆత్మ దీపమేనంట. ఈ దేవుడు పెట్టిన ఆత్మ దీపం అంటది. మరి ఈ దీపాన్ని మనం ఏం చేయకూడదు? చెప్పండి, ఏం చేయకూడదు బ్రదర్? ఆర్పకూడదు. ఈ దీపాన్ని మనం ఆర్పకూడదు. ఈ ఆత్మ దీపాన్ని మనం ఆర్పకూడదు. చాలా మంది వాళ్ళ ఆత్మ దీపాన్ని వాళ్ళు ఆర్పేసుకుంటున్నారు. విచారం కదా, బాధే కదా. అందుకనే పరిశుద్ధాత్మ దేవుడు హెచ్చరిస్తున్నాడు, అయ్యా బాబు, మీ ఆత్మను మీరు ఆర్పుకోమాకండి అంటున్నాడు. మీ ఆత్మను మీరు ఆర్పుకోమాకండి. ఇప్పుడు ఎలిగే కట్ల మీద నీళ్లు పోస్తే ఏమవుద్ది? చెప్పమ్మా పాప, ఆరిపోద్ది కదా. ఇప్పుడు మనకి ఎలిగే ఆత్మదీపం మీద మనం ఏదన్నా పోసేసామనుకో, మనకు అది ఏమవుతుంది? అది ఆరిపోద్ది. కాబట్టి ఆత్మదీపాన్ని ఆర్పొద్దు. అది అలాగే వెలుగుతూ ఉండాలి. అది వెలుగుతూ ఉండాలి. దేదీప్యమానంగా అది వెలగాలి. అది అలా వెలుగుతూ 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 ప్రభు దగ్గరికి వెళ్ళాలి. ఆమేన్ చెప్పండి. హల్లెలూయా. ఆ దీపం వెలుగుతూ వెలుగుతూ దేవుని దగ్గరికి చేరాలి. అంతేగాని
ఆ దీపం ఆరిపోకూడదు. చాలా మంది దీపాలు, ఆత్మ దీపాలు ఆరిపో ఉన్నాయి. కనీసం నా ఆత్మదీపం ఆరిపోయిందన్న గ్రహింపు కూడా వాళ్ళకే ఉందా? ఈ మధ్యన చర్చికి వెళ్ళే ఒక యవనస్తుడు అదే చర్చిలో పెళ్ళైన ఇద్దరు పిల్లకాయలు ఉన్న ఆమెతో సంబంధం పెట్టుకున్నాడు. ఇప్పుడు అతని దీపం ఎలుగుందా ఆరిపోందా? మీరే చెప్పండి. ఎలుగుందా ఆరిపోయిందా? చర్చికి వెళ్తా ఉన్నాడు, వస్తా ఉన్నాడు. అతని దీపం ఆరిపోయింది, ఆమె దీపం ఆరిపోయింది. ఈ ఆరిపోయిన 2 దీపాలు చర్చికి పోతా ఉన్నారు, వస్తా ఉన్నారు. ఇస్త్రీ బట్టలు కట్టుకుంటున్నారు, మంచి చీరాము గడుతుంది, చక్కగా వస్తున్నారు, పోతున్నారు, స్తోత్రం అంటున్నారు, హల్లెలూయా అంటున్నారు, పాటలు పాడుతున్న, కానుకలు అంతా బానే ఉంది. ఆ పాపంలో ఉండరు. నేనెందుకు ఈ మాటలు మీతో బోధిస్తున్నానంటే మీ ఆత్మను మీరు ఆర్పుకోవద్దు. దేవుడు హెచ్చరిస్తున్నాడు. మీ ఆత్మను మీరు ఇప్పుడు ఒక లాజిక్, ఒక దీపం ఎలగతా ఉండాలంటే ఏముండాలి అందులో? చెప్పండి ఏముండాలా? ఏముండాలమ్మా? నూనె ఉండాలి, అవునా కాదు? నూనె లేకపోతే ఏమవుద్ది? ఇప్పుడు అలాగనే మన ఆత్మదీపం ఎలగతా ఉండాలంటే వాక్యం అనే నూనె మనలో ఉండాలి. హల్లెలూయా చెప్పండి. ఈ వాక్యం అనే నూనె మనలో ఉంటే మన ఆత్మదీపం కూడా వెలగతా ఉంటుంది. ఇప్పుడు ఈ వాక్యం అనే నూనె ఎక్కడ దొరుకుతుంది? బజార్లోనా, మార్కెట్లోనా, సంతలోనా, ఇంకెక్కడన్నానా? దేవుని మందిరములో, దేవుని సన్నిధిలో దైవజనుడు ఎవరిని బలిపీఠం మీద నిలబడి పరిశుద్ధాత్మ చేత నింపబడి దేవుని వాక్యం బోధిస్తుంటే ఆ వాక్యం వింటున్నప్పుడు మన హృదయం నిండుతా ఉంటది. వాక్యము చేత హృదయం నింపబడతా ఉంటది. అప్పుడు ఈ ఆత్మదీపం బాగా వెలగతా ఉంటది. అసలు నువ్వు మందిరానికి రాకపోతే, దేవుని దగ్గరికి రాకపోతే, దేవునికి దూరంగా ఉంటే, ఆయన సన్నిధికి దూరంగా ఉంటే ఇక నీకు వాక్యం అనే నూనె ఆడ దొరుకుతుంది. వాక్యం అనే నూనె నువ్వెక్కడ నింపుకుంటావో, ఇక ఆ వాక్యం అనే నూనె నువ్వు నింపుకోకపోతే నీ దీపం ఎట్టెలగుతుంది? చిన్న లాజిక్ కదండి. ప్రియ దేవుని బిడ్డలారా, ఈనాడు అనేక మంది దీపాలు మినుకుమంటున్నాయి. ఎప్పుడు ఆరిపోతాయో వాళ్ళకి తెలీదు. అనేక మంది దీపాలైతే ఆరిపోయే ఉన్నాయి. కొంతమంది దీపాలు దేదీప్యమానంగా వెలగతా ఉన్నాయి. హల్లెలూయా చెప్పండి. ఈ రోజు మీ యొక్క ఆత్మీయ దీపాలు కూడా వెలుగుతూ ఉండాలంటే, ఆత్మ దీపం నరునికి యెహోవా పెట్టిన ఆత్మ అదొక దీపమని సామెతల గ్రంథం 20:27 ఇప్పుడే మనం చదువుకున్నాం. ఆ దీపమై ఉన్నటువంటి ఆత్మ దీపము అది నిత్యము అది వెలుగుతూ ఉండాలంటే వాక్యం అనే నూనె ఎప్పుడు హృదయంలో నింపబడుతూ ఉండాలి. ప్రియ దేవుని బిడ్డలారా, బుద్ధి లేని కన్యకలు వాళ్ళ దీపాలు కూడా కొంతకాలం వెలిగినాయి. బుద్ధి లేని కన్యకలు, బుద్ధి గల కన్యకలు, బుద్ధి లేని కన్యకలు. ఈ బుద్ధి లేని కన్యకలు వాళ్ళ దీపాలు కూడా కొంతసేపు వెలిగినాయి, కానీ ఒక సమయం వచ్చేసరికి ఆరిపోయినాయి. కారణం ఏంటి? వాళ్ళ దీపాల్లో నూనె. ఈరోజు ప్రియ దేవుని బిడ్డలారా, ఒకప్పుడు నువ్వు వెలిగించబడ్డావు, ఒకప్పుడు నువ్వు బాగున్నావు, ఒకప్పుడు దేవునిలో ఉన్నావు, ఒకప్పుడు దేవుని సన్నిధిలో ఉన్నావు, ఒకప్పుడు దేవుడంటే ఆసక్తిగా ఉన్నావు, విశ్వాసంగా ఉన్నావు, ప్రార్థన అంటే ఎంతో నమ్మకంగా ఉన్నావు, దేవుడంటే ఎంతో ఆశగా ఉన్నావు. ఇప్పుడు సన్నబడిపోయావు, ఇప్పుడు సల్లబడిపోయావు, ఇప్పుడు వెనకబడిపోయావు, ఇప్పుడు జారిపోయినావు, ఇప్పుడు వెనకెనుకున్నావు. నీ ఆత్మదీపం అది మిణుకు మని కొట్టుకుంటా ఉంది.
అది ఆరిపోకముందే నువ్వు జాగ్రత్త పడు. హల్లెలూయా చెప్పండి. హల్లెలూయా, హల్లెలూయా. ప్రియ దేవుని బిడ్డలారా, ఈ మధ్యన ఒక విషయం, కరెంట్ ఆఫీస్ అవతల ఉంది, 10 పర్లంగుల అవతల, కొంచెం దూరమే, షోబిడి కాలనీకి ఆనుకొని. అక్కడ ఒక ఆమె డిప్యుటేషన్ మీద, ఒక ఆమె యూడిసి క్లర్క్ గా, ఒక అక్క అక్కడికి ఉద్యోగానికి వచ్చిందంట. మనకు తెలియదు. ఒకరోజు శుక్రవారం పూట మధ్యాహ్నం ఎండకి 4 తలుపులు వేసేస్తాం మేము ఎండకి. ఆమె వచ్చి తలుపు కొడతా ఉంది. ఎవరా అని తీస్తే పాస్టమ్ గారు, ఆ మేడం, అమ్మా నేను ఈరోజు శుక్రవారం ప్రార్థన చేసుకోవాలని వచ్చానని. రమ్మా రా అని చెప్పినప్పుడు ఆమె అక్కడికి వచ్చి అక్కడ కిందే ఆడే కూర్చుని, మేము ఫ్యాన్ వేసాము, ప్రార్థన చేసుకుంది. నేను ఇంట్లో ఉన్నాను. మధ్యాహ్నం పూట ఎక్కడ ఉంటాం? ఒక్కసారి చూస్తే బయట తెల్లటి ఎండ, భయంకరమైన ఎండ అండి. నాకెంత ఆశ్చర్యం వేసింది. ఈ ఎండలో, ఈ భయంకరమైన ఎండలో ఆమె వచ్చిందండి. 2 గంటలప్పుడు అరగంట సేపు ప్రార్థన చేసుకుంది. అప్పుడు ఆమె లేచిన తర్వాత మేము ఇంట్లోకి పిలిచి ఆమెతో మాట్లాడి, అక్క నీ విశ్వాసం ఎంత గొప్పదక్క, అమ్మా నీ విశ్వాసం ఎంత గొప్పది, ఇంతలో ఎండలో వచ్చావంటే. ఆమె అంటుంది, మన బాధలు భర్తకు చెప్తే ఆయన తీరుస్తాడా, బిడ్డలకు చెప్తే వాళ్ళు తీరుస్తారా, ఎవరికి చెప్తే వాళ్ళు తీరుస్తారు సార్, అందుకే దేవుడికి చెప్పుకోవటానికి, ఆయనకి చెప్పుకోవటానికి వచ్చాను సార్ అని. హల్లెలూయా చెప్పండి. దాపు 1,00,000 రూపాయలు ఉంటుంది ఆమె శాలరీ. ఆమెకు అవసరం అండి? ఆమెకు అవసరమా? అంతలో ఎండలో ఆమె మందిరానికి వచ్చి ప్రార్థన చేసుకుని తన కష్టాల బాధలు ప్రభువు చెప్పుకుని వెళ్తుంది. ప్రియ దేవుని బిడ్డలారా, నీ దీపము ఆరిపోయి ఉందా? అది వెలిగించబడుతూ ఉందా? ఒక్కసారి ఆలోచించుకో. ఈనాడు దేవుడి సన్నిధి అంటే ఆసక్తి లేదు, దేవుని సన్నిధి అంటే భయం లేదు, దేవుని సన్నిధి అంటే ఏమాత్రం కూడా ప్రేమ లేదు. ఈరోజు దేవుని సన్నిధి అంటే ఏమాత్రం కూడా ఆశ లేదు. మరి ఆ తల్లి చూడు, ఆమెకేమండి అంత ఎండలో ఆమె వచ్చి ప్రార్థన చేసుకుని మళ్ళీ వెళ్తాం. ఆమె చెప్పింది, అన్న శుక్రవారం నేను ఉపవాసం ఉంటాను, వచ్చి ప్రార్థన చేసుకుంటాను. బంగారంగమ్మా, మేము ఎండలో కొంచెం తలుపులు వేస్తాం, మీరు వచ్చి తలుపు కొట్టండి అమ్మా, మేము తలుపు తీస్తాం, వచ్చి ప్రార్థన చేసుకు వెళ్ళమని మేము చెప్పాం. కాబట్టి ప్రియ దేవుని బిడ్డలారా, భక్తిపరులే, భక్తిహీనులు వాళ్ళు భక్తిహీనులే. వాళ్ళని తీసుకెళ్ళి నువ్వు ఎక్కడన్నా పెట్టు. అందుకే బైబిల్లో ఉంది, భక్తిహీనులను ధర్మక్షేత్రములో పెట్టినను వాళ్ళు మారని బైబిల్లో ఉందండి. భక్తిపరులు వాళ్ళని ఎక్కడన్నా పెట్టు, సముద్రంలో అడవిలో పారేసిన వాళ్ళు భక్తిగానే ఉంటారండి. ఈ రోజు ప్రియ దేవుని బిడ్డలారా, నీ యొక్క ఆత్మీయ జీవితం ఎలా ఉంది? నీ ఆత్మీయ బ్రతికి ఎలా ఉంది? నీ ఆత్మ దీపం అది వెలుగుతూ ఉందా, ఆరిపోయి ఉందా? నీ ఆత్మీయ దీపం అది వెలుగుతూ ఉండాలంటే వాక్యం అనే నూనె పోస్తా ఉండాలి. హల్లెలూయా. వాక్యం అనే నూనె కావాలి. ఎప్పుడు నూనె నింపుతా ఉండాలి. ఆ బుద్ధి లేని కన్యకలకి నూనె, వాక్యం అనే నూనె లేనందువల్ల, ఆ పరిశుద్ధాత్మ వాక్యం అనే నూనె లేనందువల్ల ఆ దీపం ఆరిపోయింది. పెళ్లి కుమారుడొచ్చాడు, నువ్వెవరో నాకు తెలియదు అన్నాడు. ఈరోజు ఎంతమంది, ఇదిగో ఇందాక నేను చెప్పిలా, తాగేవాళ్ళు మందిరానికి పోతుంటారు, అక్రమ సంబంధం పెట్టుకునే వాళ్ళు మందిరానికి పోతుంటారు, రకరకాల తప్పులు పాపాలు చేసే వాళ్ళు మందిరానికి పోతుంటారు. వీళ్ళందరూ మందిరానికి పోతుంటారు అంటే వీళ్ళందరూ పరలోకం పోతారని అనుకోమాకండి. వీళ్ళ దీపాలు ఎప్పుడు ఆరిపోయినాయి. సాతానుడు ఇవాళ వాళ్ళ హృదయాల్లో ఉన్నాడు. ఊరికినే మతం పుచ్చుకున్నాం అన్నట్టుగా మందిరానికి వెళ్తుంటారు. వీళ్ళందరూ పరలోకం వెళ్ళరు. వీళ్ళ దీపాలు ఎప్పుడో ఆరిపోయినాయి.
మా దీపం ఆరిపోయిందన్న కనీస గ్రహింపు కూడా వాళ్ళకు లేదు. ఈరోజు నా ప్రియమైన సహోదరి సహోదరుడా, నీ ఆత్మీయ దీపం ఎప్పుడు వెలిగించబడాలి. అది వెలిగించబడాలంటే వాక్యం అనే నూనె పోయాలి. అది నిండుగా పోయాలి, నిండారుగా పోయాలి, అది నింపబడాలి. నీ హృదయం అనే గిన్నె ఆ వాక్యముతో నింపబడాలి. అప్పుడు ఆ హృదయములో ఉంచినటువంటి ఆ నరుని ఆత్మ, ఆ దీపం అది వెలగతా ఉంటది. ప్రభు స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా, హల్లెలూయా. ప్రియ దేవుని బిడ్డలారా, సౌలు, ఇశ్రాయేలు ప్రజలకు మొట్టమొదటి రాజు అయినటువంటి సౌలు, అతన్ని దేవుడు ఎన్నుకున్నాడు, అతన్ని దేవుడు ఏర్పరచుకున్నాడు, ఇశ్రాయేలుకు రాజుగా చేశాడు, ఇశ్రాయేలుకు పరిపాలకుడిగా చేశాడు, ఇశ్రాయేలు ప్రజలను అతను పరిపాలిస్తున్నాడు. కానీ ఒకరోజు ఏమైందంటే అతని ఆత్మ దీపం ఆరిపోయింది. అతని ఆత్మ దీపాన్ని అతనే ఆర్పివేసుకున్నాడు. అతని ఆత్మ దీపాన్ని అతనే పాడు చేసుకున్నాడు, దాన్ని చెరిపివేసుకున్నాడు. కారణం ఏంటో మీకు తెలుసా? అతను దేవునికి విరోధమైన పాపాన్ని చేశాడు. దేవునికి విరోధమైన పాపం చేశాడు. దేవునికి అవిధేయమైన పని చేశాడు. దేవునికి ఇష్టం లేని విరోధమైన పని చేశాడు. అది పాపముగా మార్చబడింది. అతని ఆత్మదీపం ఆరిపోయింది. ఎప్పుడు ఆత్మదీపం ఆరిపోయిందో అక్కడ చీకటి వస్తుంది కదా, అంతే కదా. దీపం ఆరిపోతే ఏముంటది అక్కడ? చీకటి. చీకటి ఉన్న చోటకి ఏమొస్తుంది? సైతాన్ వస్తుంది. చీకటి ఉన్న చోటకి ఏమొస్తుంది? సైతాన్ వస్తుంది. ఆ మధ్యన ఒక సహోదరి పాస్టర్ గారు, నాకు భయం వేస్తుంది, ప్రార్థన చేయండి సార్. రాత్రిపూట నేను ప్రార్థన చేశాను, అయినా అది భయం వేస్తుందని లైట్ వేసుకోమా, లైట్ వేసుకుని పడుకో అని చెప్పా. ఇప్పుడు కొంచెం ధైర్యంగా ఉందండి. హల్లెలూయా చెప్పండి. లైట్ వేసుకోమా అని చెప్పా. అప్పుడు ఆమెకి, పాస్టర్ గారు ఇప్పుడు నాకు కొంచెం ధైర్యంగా ఉందండి. అవునమ్మా, లైట్ వేసుకో, భయంగా ఉన్నప్పుడు లైట్ వేసుకో. ఇప్పుడు దీపం ఆరిపోయింది అనుకో, అక్కడేముంటది? చీకటి ఉంటది. ఎక్కడ చీకటి ఉంటుందో అక్కడ సైతాన్ ఉంటది. ప్రియ దేవుని బిడ్డలారా, ఈ సౌలనే అతని ఆత్మదీపం అతనే ఆర్పేసుకున్నాడు. దేవునికి విరోధంగా పాపం చేశాడు. ఈరోజు దేవునికి విరోధంగా నువ్వు తిరిగితే, దేవునికి విరోధంగా నువ్వు బతికితే, దేవునికి విరోధమైన పనులు నువ్వు చేస్తే నీ ఆత్మదీపం ఆరిపోద్ది. నీ ఆత్మదీపం ఎప్పుడు ఆరిపోద్దో అప్పుడు నీలోకి ఎవరు వస్తారు? సైతాన్ వస్తాడు. సైతాన్ వస్తాడు. ప్రియ దేవుని బిడ్డలారా, సైతాను నీ యొక్క హృదయంలోకి వస్తే, సైతాను నీ జీవితంలోకి వస్తే, సైతాను నీ బ్రతుకులోకి వస్తే ఏ విధమైన అల్లరి, ఏ విధమైన పరిస్థితులు వస్తాయో మీకు తెలుసా? కాబట్టి ఈరోజు ప్రియ దేవుని బిడ్డలారా, మన ఆత్మీయ దీపం అది ఆరకూడదు, అది ఆర్పకూడదు. ఈ ఆత్మీయ దీపం ఇక్కడ ఎలగతా ఉంది. ఇందులోకి సారా పోస్తే ఆరిపోదా? కళ్ళు పోస్తే ఆరిపోదా? పొగ పంపిస్తే ఆరిపోదా? ఇందులోకి చెడు ఆలోచనలు, కామ వికారమైన ఆలోచనలు అన్ని చేస్తుంటే ఆరిపోదా? దేవునికి విరోధమైన పాపం చేస్తే ఆరిపోదా? దేవునికి విరోధంగా సణిగితే ఆరిపోదా? పాస్టర్ గారు, సణిగిన ఆరిపోద్దా అంటే సణుగు ఎక్కడి నుంచి వస్తుంది? చెప్పాలి. సణుగు ఎక్కడి నుంచి వస్తుంది? సణుగు ఎక్కడి నుంచి వస్తుంది? ఈ నోట్లోంచే కదా. అంటే హృదయం నిండితేనే కదా. హృదయం నిండితే కదా ఈ నోరు మాట్లాడేది. ఇశ్రాయేల్ ప్రజలు సణిగారంట. వాళ్ళకి అది అలవాట్లే. ఒకసారి బాగా సణిగారు వాళ్ళు. ఎందుకు? మాంసం కావాలి. ఒకవేళ నీకు మాంసం కావాలంటే అడుగు, సన్నగడం ఎందుకు? వాళ్ళకి అదే పని. మేము ఐగుప్తులో ఉన్నప్పుడు ఏ కోడో మేకో గొర్రెో ఏదో ఒకటి మేము తిన్నాం, ఈ అరణ్యంలోకి వచ్చాం, మాకేమీ లేదు ఇక్కడ అని చెప్పి మోషే మీద సణిగారు. ఈ సణుగులన్నీ ఆయన విన్నాడు. దేవుడు స్తోత్రం, హల్లెలూయా చెప్పండి. అంటే ఆయన సణుగులు కూడా వింటాడా? అన్నీ వింటాడు. కేవలం ప్రార్థన వింటాడు అనుకోమాకండి, అన్నీ వింటాడు. ప్రతి మాట వింటాడు, ప్రతి మాట వింటాడు, ప్రతిదీ ఆయన చూస్తాడు.
ప్రతిదీ ఆయన చూస్తాడు. నా అడుగు, నా నడత, నా పడక, నా చూపు, నా ఆలోచన, నా ప్రతిదీ ఆయన చూస్తాడు. మీ ప్రతిదీ ఆయన చూస్తాడు. ఇశ్రాయేలు ప్రజలు సణిగితే సణుగులు ఆయన విన్నాడు. విని మోషే దగ్గరికి వచ్చి, మోషే వీళ్ళు మాంసం లేదని మాట్లాడుతున్నారు, వీళ్ళకి తృప్తిగా మాంసం పెట్టబోతున్నాను అని చెప్పి ఆ తూర్పు నుంచి ఒక గాలిని రప్పిస్తే ఆ గాలిలో నుంచి ఆ దూరంగా ఉన్నటువంటి అరణ్యములో ఉన్నటువంటి జింకలు, లేళ్లు, పూరీలు అన్ని కూడా అన్ని ఆ గాలికి కొట్టుకుని వచ్చేసినాయి ప్రియుల, పూరేళ్లు. అప్పుడు ఇశ్రాయేలు ప్రజలు 5 లక్షల మంది. అంటే ఎన్ని లేళ్లు, ఎన్ని జింకలు, పూరేళ్లు, అవన్నీ ఒక్కొక్క ఇంటికి దాన్ని పట్టుకొని వాళ్ళు చంపి చీల్చి ఆ మాంసాన్ని బాగా కాల్చుకొని వండుకొని వాళ్ళు తృప్తిగా తింటా ఉన్నారు. నోటి నిండా మాంసం కుక్కుని తింటా ఉన్నారు ప్రియుల. ఓ పక్కన వాళ్ళు తింటా ఉంటే నోట్లో మాంసం నోట్లో ఉండగానే మొదట కుష్టు పుట్టింది. ప్రభుకి మహిమ కలుగును గాక. నోట్లో మాంసము నోట్లో ఉండగానే మొదట రోగం పుట్టింది, జబ్బు పుట్టింది. అప్పుడు వాళ్ళందరూ ఏమండి మోషేకి చెప్పి బతిమలాడుకుంటే క్షమించమని అడిగితే దేవుడు ఆ వ్యాధిని ఆపాడు. ఈరోజు ప్రియ దేవుని బిడ్డలారా, మన ఆత్మను మనం ఆర్పుకోకూడదు. చాలా మంది దేవుని దగ్గరికి సరిగా రాక, దేవునితో సరిగా ఉండక, దేవుని వాక్యం సరిగా వినక, ఏమండి వాళ్ళ ఆత్మలో వాళ్ళే ఆర్పేసుకుంటున్నారు ప్రియులు. చాలా విచారంగా ఏంటంటే కొన్ని మందిరాల్లో సరైన వాక్యం కూడా లేదు. చాలా బాధగా ఉంటుందండి. ఎందుకంటే మా బోటి వాళ్ళకి రూపాయి విలువ మా తెలిసిన వాళ్ళకి, ఎందుకంటే 10 రూపాయలకి ఈ సేవకు వచ్చిన తర్వాత 10 రూపాయల విలువ నాకు బాగా తెలుసండి. కూర చేసుకోవటానికి డబ్బులుండే కాదు, బియ్యానికి డబ్బులుండే కాదు. చిన్న బిడ్డలతో నేను గృహ దర్శనాలు చేస్తే ఆ రోజుల్లో ఇచ్చినోళ్ళు ఇస్త్రీ, ఈనోళ్ళు ఆ రోజు ఇచ్చే 10 రూపాయలు. అలా కొన్నిళ్ళు తిరిగితే ఒక 10-20 వస్తే ఆ 10-20 పెట్టుకొని కూరగాయలు తెచ్చుకొని కాచుకొని తిన్న రోజులు ఎన్నో ఉన్నాయి. ఎందుకు ఈ మాటలు నేను చెప్తున్నానంటే, ఒక 4 లక్షలు పెట్టి, 5 లక్షలు పెట్టి, 10 లక్షలు, 20 లక్షలు పెట్టి, 30 లక్షలు కూడా పెట్టి మీటింగ్ పెట్టినప్పుడు రే దేవుని బిడ్డ, ఆ డబ్బులన్నీ ఎవరిచ్చారండి? వినాలి. ఆ డబ్బులు ఎవరిచ్చారు? విశ్వాసులే కదా. దేవుడు విశ్వాసుల ద్వారానే కదమ్మా, మీ బోటే ఆత్మీయ బిడ్డల ద్వారానే కదా. పాస్టర్ గారు మీటింగ్లు పెట్టాడని ఉండి లేక వాళ్ళు ఉన్నంతలో నేను ఎక్కువ ఇవ్వాలా, దేవుడికి బాగా ఇవ్వాలా, ఇంత ఖర్చు పెట్టి పాస్టర్ గారు మీటింగ్స్ పెట్టాడని వాళ్ళ స్థాయికి మించి 10,000, 20,000 కానుకలు ఇచ్చినప్పుడు మరి అంతేగా, అంతేమంటే కదా 10 లక్షలు, 20 లక్షలు పెట్టి మీటింగ్ పెడతాం. ఇంత మీటింగ్ పెట్టినప్పుడు సత్తువాక్యాలేంది నాడు చెప్పేది. అంటే దేవుని యొక్క వాక్యం బలమైనది, అది 2 అంచులు కలిగిన ఖడ్గము వంటిది, అది ఎంతో భారమైనది, బాధ్యతతో కూడింది కదా. అక్కడ చెప్పే వాక్యాలు ఏమాత్రం కడుపు నిండని, ఆకలి తీరదు. ఏమ్మా, మీరు ఒక 120 రూపాయలు ఇచ్చి ఒక హోటల్కి పోయినారు, 120 రూపాయలు ఇచ్చి హోటల్కి పోయినాం, మంచి అన్నమని పోయినారు. ఆడకపోతే పప్పు బాగాల, సాంబారు బాగాల, రసం బాగాల, పచ్చడి నాగితే అది ఏది బాగాల, అన్నం కూడా రాళ్ళుగా ఉందనుకో, ఏందబ్బా 120 రూపాయలు ఇచ్చి వస్తే ఏది బాగలేదని కడుపు కాల్చుకుని వస్తారా మీరు? రారా? ఇప్పుడు ఇన్ని లక్షలు పెట్టి మీటింగ్ పెడితే సరైన వాక్యము లేకపోతే, మనిషికి ఆకలి, ఆత్మీయ ఆకలి తీరకపోతే, ఏమండి సచ్చుబడిపోయిన కాళ్ళు బలపడకపోతే, ఏమండి సచ్చుబడిపోయిన చేతులు బలపడకపోతే, ఆ వాక్యం ద్వారా ఆత్మలు బలపడకపోతే, ఏదో చెప్పాం, ఏదో వెళ్ళాం అని అనుకుంటే ఎంత బాధగా ఉంటుంది ప్రియులారా. అందుకనే కొన్ని సంఘాల్లో వాక్యం లేదు, కొన్ని మీటింగ్ల దగ్గర వాక్యం లేదు, కొన్నిటి దగ్గర ఏమీ లేదు, ఆడంబరం ఆర్భాటాలు తప్ప. అందుకనే ప్రియ దేవుని బిడ్డలారా,
ఈ యొక్క బలమైన ఉపదేశము చెప్పే ఈ సంఘములో ఉన్న మీరంతా ఈరోజు పరిశుద్ధాత్మ దేవుడు మీతో మాట్లాడుతున్నాడు. బాధలు రాని, కష్టాలు రాని, శ్రమలు రాని, రోగాలు రాని, ఏమన్నా రాని, ఇంకేమన్నా రాని, మీలో ఉన్న ఆత్మను మీరు ఆర్పుకోకూడదు. హల్లెలూయా చెప్పండి. అది ఆర్పుకోకూడదంటే ఆత్మకి ఏం పెట్టాలమ్మా? వాక్యం అనే నూనె పెట్టాలి, ప్రార్థన అనే ఆహారము పెట్టాలి. దానికి ఎప్పుడు ప్రార్థన ఉండాలి, వాక్యం ఉండాలి, వాక్యం ఉండాలి, ప్రార్థన ఉండాలి, ప్రార్థన ఉండాలి, వాక్యం ఉండాలి. ఇలా ఈ రెండు సమపాళ్ళుగా ఏమండి ఆ యొక్క ఆత్మనే దీపానికి పోతా ఉన్నప్పుడు ఆ ఆత్మనే దీపం ఏమవుతుంది? దేదీప్యమానంగా వెలగతా ఉంటది. హల్లెలూయా చెప్పండి. ప్రియ దేవుని బిడ్డలారా, ఈరోజు చాలా మంది వాళ్ళ యొక్క ఆత్మీయ దీపాలు ఆరిపోయి ప్రియులారా. దానికి కారణం ఏంటంటే వాళ్లే ఆర్పేసుకున్నారు. అట్లా చిన్నగా దేవునికి దూరమై ఒకరోజు వాళ్ళ ఆత్మ టపికమని ఆరిపోయింది. ఇక వాళ్ళకి దేవుడు అంటే ఆశ లేదు, దేవుడు అంటే ఆసక్తి లేదు. దేవుని బిడ్డలారా, కాబట్టి సమయంలో నరుని ఆత్మ యెహోవా పెట్టిన దీపము. ఆ దీపాన్ని మనం ఆర్పకూడదు ప్రియులారా. దాన్ని ఎప్పుడు వెలిగిస్తూ ఉండాలి, వెలుగుతూ ఉండాలి. అలా అది వెలుగుతూ ప్రభు సన్నిధికి అది చేరాలి. కానీ ఆరిపోయిన దీపంగా ఉంటే ప్రభు రాకడలో మనము ఎత్తబడము. దానికి బుద్ధి లేని కన్యకలే ఉదాహరణ. వాళ్ళ దీపాలు ఆరిపోయినాయి, వాళ్ళ దగ్గర నూనె లేదు, ఆరిపోయిన దీపాలు ఉన్నారు. అప్పుడు మన దేవుడు అంటున్నాడు, మీరెవరో నాకు తెలీదు అని అంటున్నాడు. కాబట్టి ప్రియ స్నేహితులారా, మన ఆత్మీయ దీపాన్ని, ఆత్మ దీపాన్ని నిత్యము వెలిగిస్తూ ఉండాలని, అది వెలుగుతూ ఉండాలని, అలా వెలుగుతూ ఉండే బాధ్యత మన మీదే ఉందని దయచేసి గుర్తించండి. హల్లెలూయా చెప్పండి. ఒక ఆదివారం నువ్వు మందిరానికి రాలేదు, రెండో ఆదివారం మందిరానికి రాలేదు, మూడో ఆదివారం మందిరానికి రాలేదు, ఇలా 1, 2, 3, 4 అట్లా ఒక 4 ఆదివారాల మందిరానికి నువ్వు రాలేదనుకో, ఏమవుద్ది? చిన్నగా నీలో ఆ వాక్యం ఎండిపోద్ది, వాక్యం అనే నూనె కరువైపోద్ది, వాక్యం అనే చమురు నీలో లేకుండా పోద్ది. చిన్నగా నీలో దేవుడు పెట్టిన దీపం, ఆ ఒత్తే ఆరిపోతా ఉంటది. అప్పుడు టపకమని ఆరిపోద్ది. అప్పుడు నీ పరిస్థితి అగమ్య గోచరం అయిపోద్ది. అప్పుడు దేవుడు నీకు దూరం అయిపోతాడు, దైవ సన్నిధి నీకు దూరం అయిపోద్ది. తర్వాత నువ్వెంత పశ్చాత్తాపడ్డా ప్రయోజనం ఉండదు. అందుకనే ప్రియ సహోదరి, ఇదే అనుకూలమైన సమయం, ఇదే రక్షణ దినం. మన ఆత్మీయ దీపాల్ని ఆర్పుకోవద్దని పరిశుద్ధాత్మ దేవుడు మనలందరినీ కూడా హెచ్చరిస్తా ఉన్నాడు. అందుకని చూడండి, ఆ భక్తి కలిగిన ఆమె ఎంత ఎండలో వచ్చి ప్రార్థన చేసుకుని వెళ్ళింది. అలాంటి వారికి దేవుడు సహాయం చేయకుండా ఉంటాడా? చెప్పండి అమ్మా. ఖచ్చితంగా ఆయన చేస్తాడండి. నన్ను కనుగొని వారు జీవమును కనుగొన్నారని చెప్పాడు. హల్లెలూయా చెప్పండి. దేవుణ్ణి కనుగొనేవారు ఏం కనుగొంటారంట? జీవం ప్రియులారా. మీకు తెలుసా, పాస్టర్ గారిలో జీవం ఉంటే పాస్టర్ గారు ఎవరింటికన్నా వెళ్తే వాళ్ళ ఇంట్లో కూడా జీవం వస్తుంది. హల్లెలూయా చెప్పండి. పాస్టర్ గారే ఎండిపోన్నాడు అనుకో, ఎండిపోయిన కట్టె వాళ్ళ ఇంటికి పోయిందనుకో, అది ఎండిపోయిన కట్టి, ఇది ఎండిపోయిన కట్టి, రెండు కలుసుకుంటే ఏమొస్తాడు? ఏమి రాదాడ. పాస్టర్ గారిలో జీవం ఉండాల. పాస్టర్ గారి మాటల్లో జీవం ఉండాల, నోట్లో జీవం ఉండాల, పలుకుల్లో జీవం ఉండాల. అప్పుడు ఆ జీవం కలిగిన పాస్టర్ గారు, జీవం గల దేవుణ్ణి కలిగి ఉన్న, నింపుకున్న పాస్టర్ గారు ఎవరింటికన్నా పోయి, ఈ ఇల్లు దీవించబడును గాక, ఈ రోగము ఈ ఇంట్లోంచి తొలగిపోవును గాక, ఈ సమస్య ఈ ఇంట్లోంచి పారిపోవును గాకని ఆ జీవం కలిగి నోటితో పలికాడు అనుకో, అక్కడ జీవం కలుగుతుంది. హల్లెలూయా చెప్పండి.
ఆ ఎండిపోయిన ఎముకలు, ఏమండి హెస్కేలు గ్రంథంలో ఎండిపోయిన ఎముకలతో హెస్కేలు మాట్లాడుతున్నాడు. ఈ ఎముకల్లోకి జీవం వచ్చును గాక. ఆ హెస్కేలు ఆ నోట్లో ఉన్న జీవం, ఆ జీవపు పలుకుల్లో ఉన్న జీవం ఆ ఎముకల్లోకి వచ్చి అవి కూడా జీవాన్ని పొందుకున్నాయి. ఈరోజు దైవంలో జీవం ఉండాలా, మాలోనే కాదు జీవం ఉండాలా. మీరు కూడా ఏదన్నా పలికితే అది జరగాలంటే మీ పలుకుల్లో ఏముండాలా? జీవం ఉండాలా. మీ పలుకుల్లో జీవం ఉండాలంటే, మీలో జీవం ఉండాలంటే మీరు దేవుణ్ణి కనుగొనాలా. హల్లెలూయా చెప్పండి. నన్ను కనుగొనువాడు జీవమును కనుగొను. దేవుని బిడ్డలారా, జీవం సేవకుడు, జీవం లేని వాక్యాలు, జీవం లేని పరిచర్యలు, జీవం లేని జీవం అంటే లైఫ్, అంటే ఆ యొక్క ప్రాణం. ఆ జీవం లేని సంఘాలు, పరిచర్యలు, వాక్యాలు ప్రయోజన శూన్యం. ప్రియులు, జీవం ఉండాలి, జీవం ఉండాలి. ఆ జీవం కలిగిన నోరు, ఆ జీవం కలిగిన నాలుక, ఆ జీవం కలిగిన హృదయము, వాళ్ళ పాదాలు మన ఇంట్లో పెట్టినప్పుడు, మన ఇంట్లోకి వచ్చి పలికినప్పుడు ప్రభు కార్యాలు చేస్తాయి. అందుకనే ప్రియ దేవుని బిడ్డలారా, మీ ఆత్మ దీపాన్ని ఆరిపోకుండా చూసుకోండి. అలా చూసుకోవాల్సిన బాధ్యత ఎవరిదే? ఇదే. మీ ఆత్మ దీపాన్ని ఆర్పే శక్తి నాకు లేదు, నా ఆత్మ దీపాన్ని ఆర్పే శక్తి మీకు లేదు. ఎవరి ఆత్మ దీపాన్ని వాళ్ళే వెలిగించుకోగలరు, ఆర్పుకోగలరు. మీరు దాన్ని వెలిగించుకుంటూ 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 ఇంకా దేదీప్యమానంగా దేవుని వాక్యం అనే నూనెతో వెలిగించుకుంటూ వెలిగించుకుంటూ ప్రభువులో బలపడాలి. గాని దాన్ని ఆర్పేసుకొని దాన్ని పాడు చేసుకొని అలాగునుంటే నశించిపోతారు. దేవుడి స్తోత్రం. హల్లెలూయా చెప్పండి. ఒక్క మాట చెప్పి నేను ముగిస్తా. అదేంటంటే వినండి బాగా. యేసయ్య విత్తనాల ఉపమానం ఒకటి చెప్పాడు, గుర్తుంది అందరికీ? విత్తనాలు కొన్ని విత్తనాలంట రాతి నేలలో పడ్డాయంట. ఎక్కడ పడ్డాయంటమ్మా? రాతి నేలలో. అయ్యి మొలిచిని గాని కింద రాయి ఉంది కాబట్టి వేరు కిందకు పోలేక అవి ఏమైపోయాయంట? ఎండిపోయినాయి. కొన్ని విత్తనాలు రోడ్డు మీద పడ్డాయి, పక్షులు వచ్చి వాటిని తినేసి. కొన్ని విత్తనాలు ముళ్ళ కంచెల్లో పడ్డాయి. ఎక్కడ పడ్డాయంట? ముళ్ళ కంచెల్లో పడ్డాయి. అప్పుడు ముళ్ళ కంచెల్లో పడ్డా కింద ఉండేది మట్టే కదా. మొక్కేం మొలిచింది, ఏపుగా వస్తుంది, మొక్క ఏపుగా వస్తుంది, కానీ పైన ఉండే ముళ్ళ కంచెలు ఉండే. కాబట్టి ఆ ముళ్ళ కంచెలు ఆ మొక్కనే తొక్కేసినాయి. ఈరోజు ప్రియ దేవుని బిడ్డలారా, ఈరోజు నీ ఆత్మ దీపాన్ని ఏవి తొక్కేస్తున్నాయి? ఏ దురాశలు, ఏ లోకాశలు, ఏ బంధకాలు, ఏ శోధనలు, ఏ అపవాది స్నేహాలు, ఎన్ని ముళ్ళ కంచెలు నిన్ను అణిచేస్తున్నాయా? మందిరానికి రానీయకుండా, వాక్యం విననీయకుండా, ప్రభువులో బలపడనీయకుండా, నీ ఆత్మదీపం ఎలగనీయకుండా, ఇవన్నీ ఈ ముళ్ళ కంచెలు, ఈ ఆర్థిక ఇబ్బందులు, ఈ శోధనలు, ఈ బాధలు, ఈ యొక్క శోధకులు, ఇవన్నీ నిన్ను ఆపేస్తున్నాయా, అణిచేస్తున్నాయా? భయపడొద్దు. ఇవన్నీ తొలగించేసుకో. దేవుణ్ణి నిడిపిస్తాడు. హల్లెలూయా చెప్పండి. దేవుణ్ణి నిడిపిస్తాడు. ప్రియ సహోదరి, దేవుణ్ణి నిడిపిస్తాడు. నేను ఒకటే ధైర్యంగా నేను చెప్పగలను, మన దేవుడు 1000 ఏనుగుల కంటే ఎక్కువ బలాన్ని ఇస్తాడు. ఆమెన్ చెప్పండి. అవతల వాడి దగ్గర డబ్బు ఉంది, బంగారం ఉంది, పొలాలు ఉన్నాయి, స్థలాలు ఉన్నాయి, ఎన్నెన్నో ఉన్నాయి. మన దగ్గర ఏమీ లేదు, కానీ మన దగ్గర యేసయ్య ఉన్నాడు. ఆ వాడికంటే మనం చాలా బలవంతులమే. ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా. మనం బలవంతులమి,
మనం మనల్ని తాకినట్టే ఉంటాడు, వాడు తాకలేడు. మనల్ని కొట్టినట్టే ఉంటాడు, వాడు కొట్టలేడు. మనల్ని మింగేసినట్టే ఉంటాడు, వాడు మింగలేడు. దెబ్బ కొట్టాను అనుకుంటాడు, వాడు కొట్టలేడు. యేసయ్య మన పక్షాన ఉన్నాడు. ప్రభు మీకు తోడుగా ఉన్నాడు. ప్రభు బలవంతుడు. మిమ్మును ముట్టినవాడు నా కను గుడ్డును ముట్టానని దేవుడు చెప్పాడు. కాబట్టి భయపడమాకండి, ధైర్యంగా ఉండి ప్రభు వైపు చూడండి, ఆకాశం వైపు చూడండి. నా అనుభవాలే నేను రాశాను ప్రియులారా. అయ్యా, నాకు తగులేయటం రాదు, పోట్లాడటం రాదు, మోసం చేయటం రాదు, అబద్ధాలు ఆడటం రాదు, అన్యాయం చేయటం రాదు, వేషాలాడటం రాదు, నటించడం రాదు. నాకు వచ్చిందల్లా ఒకటే, ఆకాశపు కన్నులెత్తడం తప్ప నాకేమీ రాదు. ఇదే పాట రాశా కొన్ని సంవత్సరాల కింద. ఆకాశము వైపు చేతులెత్తడం తప్ప నాకేమి తెలియదు, నాకేమి తెలియదు. నాకేమి తెలియదయ్యా. నటిస్తారు కొంతమంది, దువ్వుతారు. నాకు రాదయ్యా. ఇప్పుడు ఒక మనిషి దువ్వేమనుకో, అక్కా అంతటి దాన్ని లేరక్క, వెంటనే చెయ్యి లోపల పోయి జిప్పిట్ట లాగి 100-200 తీసుకోండి సార్ మీరు అంటారు. అదే కొంచెం సురుగ్గా వాక్యం చెప్తే, ఏందో సార్ కొంచెం సురుగ్గా చెప్తా. ఏమ్మా, నా మధ్యన ఒక చర్చిలో పోతే, కబాడిపాళ్యంలో మా బావమరిది నోవా వాళ్ళ చర్చి వాక్యం చెప్పమంటే వెళ్తే వాక్యం చెప్పా. అందరూ చాలా సంతోషించారు. అయిన తర్వాత అక్కడ ఒక ఆయన పెద్ద ఆయనది పాళ్యమే. ఆయన ఉండి, సార్ ఏబిఎంలో భలే జరిగినాయి సార్ మన మీటింగ్లు అన్న. స్తోత్రం అన్నాను. మళ్ళీ ఆయన అంటున్నాడు, సార్ మీ వాక్యం కొంచెం సురుగ్గా ఉంటుంది అంటున్నాడు. ఎట్లుంటుందంట, అదే కొంచెం అక్క అన్నా నీ అంతటోడు లేడన్నా అన్నావు అనుకో, వచ్చేసే అన్నీ వచ్చేసి వద్దున్నా, అయ్యొద్దు. బలమైన ఉపదేశం ఉండాల. ప్రియ దేవుని బిడ్డలారా, ఈ లోకం శాశ్వతం కాదు. పట్టు పానుపులపై పడుకున్నా ఒకరోజు మట్టిలోకే అవ్వాల్సింది. భయపడొద్దు. ఏందో మేము ఇట్టయిపోయినాం, అట్టయిపోయినాం, ఎంత బాగా మేము బ్రతికాం, ఈరోజు ఇట్టున్నాం, దిగులు పడొద్దమ్మా. బంగారు వీధులు, హల్లెలూయా చెప్పండి. ఏం వీధులు అంటాయే? బంగారు వీధులు. సేట్లు, దుబాయ్లో సేట్లు ఎట్టుంటారు మన తెలియదు. ఈ మధ్యన ఒక సెల్లో వచ్చింది, దుబాయ్లో సేట్లు అంట. వాళ్ళు ప్రతిదీ బంగారం, ప్రతిదీ. పెన్ను బంగారమే, షర్టు బంగారమే, ప్యాంటు బంగారం, ఏమంటే ప్రతిదీ. వాళ్ళు గ్లాసులు, ప్లేట్లు, A to Z ప్రతిదీ బంగారే. సద్దాం హుస్సేన్ ఆయన చనిపోయిన తర్వాత ఆయన ఇల్లు అంతా చూస్తే, ఆయన బాత్రూమ్ ఉపయోగించే ఆ యొక్క అది కూడా బంగారే, అంత బంగారే. ప్రియ దేవుని బిడ్డలారా, యేసయ్య మనలను పరలోకం తీసుకెళ్ళినప్పుడు అన్నా బంగారు ఈదులు అంటే మన కాళ్ళ కింద ఉంటది బంగారం. హల్లెలూయా చెప్పండి. కాబట్టి అంత గొప్ప దేవుడు ఉన్నాడు, పరిశుద్ధుడు, నీతిమంతుడు, జీవం గల దేవుడు. మీ ఆత్మను ఆర్పుకోమాకండి. అది క్రమంగా మందిరానికి రావాలా. అప్పుడు వాక్యం నూనె నింపుతా ఉంటాం, దైవజనుడు నింపుతా ఉంటాడు. ఇప్పుడు ఈరోజు మీరు వచ్చారు, ఈ వాక్యం మీ హృదయాల్లో నింపబడింది. మీరు ధైర్యంగా ఉంటారు, విశ్వాసంగా ఉంటారు, బలంగా ఉంటారు. మీలో ఉన్న ఆత్మ దీపం కూడా వెలగతా ఉంటది. ఈరోజు రాని వాళ్ళకి వాక్యం లేదు, వాళ్ళు ఏదో ఇంటికాడ ఉంటారు, ఈ వాక్యం వాళ్ళకి అందదు కదా. వాళ్ళ యొక్క దీపం కొంచెం డల్ అవుతా ఉంటది. వచ్చే వారం కూడా రాలేదు, ఇంకా డల్ అవుతుంటది. ఆ పై వారం రాలేదు, ఇంకా డల్ అవుతుంటది. అట్లా వాక్యం అందనప్పుడు, వాక్యం అనే చమురు లేనప్పుడు వాళ్ళు డల్ అయిపోతా ఉంటారు.
కాబట్టి ప్రియ దేవుని బిడ్డలారా, ఈ యొక్క ఆత్మ అనే దీపమును ఆర్పుకోకుండా అది కడవరకు వెలిగించబడుతూ అనేకులకు వెలుగునిస్తూ మనం మారాలని ప్రభుపేట నేను కోరుతున్నా. హల్లెలూయా చెప్పండి. ఇప్పుడు ఒక్క మాట చెప్పి ఫైనల్ గా నేను ముగించేస్తా, సమయం కూడా అయింది. దీపము అన్నప్పుడు తనే వెలుగుతుందా, పక్కన వాళ్ళకి వెలిగిస్తుందా? చెప్పండి. దీపము తనే వెలగడం కాదు కానీ పక్కన వాళ్ళకు కూడా. మీరు ఆత్మ దీపాలైనప్పుడు, మీ దీపాలు వెలుగుతున్నప్పుడు మీ పక్కన వాళ్ళకు కూడా మీరేం చేయాలా? వెలిగివ్వాలి. మీ పక్కన వాళ్ళు అంటే ఎవరు? తాగేవాళ్ళు, తిరిగేవాళ్ళు, తప్పుడు మార్గాలు ఉండేవాళ్ళు, దేవునికి దూరంగా బతికేవాళ్ళు, నశించిపోయేవాళ్ళు, చీకటి అంధకారములో బతికేవాళ్ళు. అలాంటి వాళ్ళకి మీరు కూడా వెలిగిచ్చి, అయ్యా బాబు ఇది మార్గం, ఈ మార్గంలోకి నువ్వు వస్తే నేనెలా వెలిగించబడ్డానో నువ్వు కూడా అట్లా వెలిగించబడతావు నాయనా అని మనం అనేకులకి మనం కూడా ఏం చేయాలా? వెలిగివ్వాలి. కాబట్టి మీరు కూడా దయచేసి మన మందిరాన్ని అనేకులకు పరిచయం చేయండి. అనేకులకు మీరు చెప్పండి వాక్యం యొక్క శ్రేష్టత. ద బ్యూటీ ఆఫ్ ప్రీచింగ్ అంటే ప్రసంగం యొక్క అందం చాలా గొప్పదండి. అది చాలా మందిని మార్చేస్తుంది. ఆ ప్రసంగంలో మధురం చాలా మందిని ఆనందింపజేస్తుంది. కొన్ని చోట్ల వాక్యం వింటే నిద్ర వస్తుంది, విసుగు వస్తుంది, అబ్బా ఎప్పుడైపోద్దా ఈ వాక్యం అనిపిస్తుంది. కానీ ఒక చోట వాక్యం వింటే ఇంకా ఇంకా పాస్టర్ గారు చెప్పాలనిపిస్తుంది. కాబట్టి ఇలాంటి పరిచర్యలో మీరు ఉన్నారు కాబట్టి మీరు అనేకులకు ఈ పరిచర్యను పరిచయం చేయండి, అనేకులకు మీరు చెప్పండి. అప్పుడు దేవుడు ఈ పరిచర్యను ఆశీర్వదించి ఇంకా రాబోయే కాలంలో మనం ఇంకా దేవుని కొరకు బలమైన కార్యాలు, దేవుని కొరకు గొప్ప గొప్ప కార్యాలు మనం చేద్దాం. దేవుడి మాటలు మన వెనుకల్లో దీవించునుగాక. ఆమేన్. కళ్ళు మూసుకోండి, మనం ప్రార్థన చేసుకుందాం. దేవా నీకు స్తోత్రం, 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 స్తోత్రం. నమ్మదగిన దేవా నీకు స్తోత్రం, ఆశ్చర్యకరుడా నీకు స్తోత్రం, కనికరం గల దేవా నీకు స్తోత్రం అయ్యా. అయా నీకు స్తోత్రం, స్తోత్రం, స్తోత్రం ప్రభువా. యేసురాజా దయగలిగిన దేవా, మీ ఆత్మను ఆర్పకుడి అని మీరు ఈరోజు హెచ్చరిస్తున్నారు. అనేక మంది వాళ్ళ ఆత్మను వాళ్ళే ఆర్పివేసుకుంటున్నారు. పాపముల చేత, అంధకారమైన క్రియల చేత, సైతాను ప్రలోభాలకు లోనైపోయి, దురాశల చేత ఏడవబడి, ధనాపేక్షకు లోనై, లోకమే శాశ్వతం అనుకొని లోక అందచందాలకు లోబడిపోయి నాయనా వాళ్ళ ఆత్మను వాళ్లే ఆర్పివేసుకుంటున్నారు ప్రభువా. వాళ్ళ ఆత్మను వాళ్లే ఆర్పుకుంటున్నారయ్యా. దేవా, ఆత్మ ఆరిపోతే సాతానుడు జ్వరబడతాడు. సాతానుడు జ్వరబడితే జీవితం చీకటైపోద్ది, అంధకారం అయిపోద్ది, నశించిపోతారు ప్రభువా. ఎట్టి స్థితి మాకొద్దయ్యా. మా ఆత్మ దీపం వెలిగించబడుతూ ఉండాలి, అదెప్పుడు వెలగాలి, అదెప్పుడు వెలుగుతూ ఉండాలి. వాక్యం అనే నూనె అయ్యా నింపబడుతూ ఉండాలయ్యా, అది నింపబడుతూ ఉండాలి ప్రభు. అట్టి కృప మాకు దయచేయండి. మా సంఘాన్ని అభివృద్ధి పరచండి, మా సేవను అభివృద్ధి పరచండి అయ్యా. ప్రతి ఒక్కరు గ్రహింపు దయచేయండి, జ్ఞానము దయచేయండి, మనోనేత్రాలు మీరు తెరవండి. మీ సన్నిధించి బలపరచమని కృతజ్ఞతలు మీకు చెప్పుకుంటూ యేసు నామములో వేడుకుంటున్నాం మా తండ్రి. ఆమేన్. ఆమేన్. దయచేసి లేచి నిలబడండి. పాట పాడుచుండగా దేవుని కానుకలు మనం సమర్పణ చేద్దాం.